నువ్వు లేకుంటే నేను ఎక్కువ మాట్లాడలేను. మన గొడవలు, మన ప్రేమలు, మన విజయాలు అన్నీ మాట్లాడుకోవాలి. సుక్కు మాస్టర్, అందరికి నమస్కారం. థ్యాంక్ యూ బన్నీ. ఈరోజు ఈ 20 years ఈ సెలబ్రేషన్ అండ్ ఈ రీయూనియన్ జరగటానికి నా ఆలోచనని బన్నీకి సుక్కుకి చెప్పినప్పుడు బన్నీ లాస్ట్ వీక్ సార్ మీరు ప్లాన్ చేయండి అందరం కలిసి సెలబ్రేట్ చేద్దామని ఇక్కడికి టైం ఇచ్చి వచ్చినందుకు థ్యాంక్ యూ బన్నీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అవి అందరి ఇక్కడ ఆర్యాలో యాక్ట్ చేసిన వాళ్ళు కానీ టెక్నీషియన్స్ కానీ అందరి కళ్ళల్లో ఆఫ్టర్ 20 years కూడా ఒక ఆనందంగా అనిపిస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంటే బన్నీ నేను సుక్కు కలిసినప్పుడు చాలాసార్లు మాట్లాడుకునే విషయం అంటే ఈరోజు ఈ ఈవెంట్లో అందరూ సక్సెస్ఫుల్గా టాప్ పొజిషన్లో ఉన్న బన్నీ, సుక్కు, నేను, దేవి, రత్నవేల్ గారు, శంకర్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే సుబ్బరాజు అందరూ అంటే ఒక సినిమాతో ఇంత మ్యాజిక్ జరగడం అనేది నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో దిస్ అ స్పెషల్ ఫిలిం. ఆఫ్టర్ 20 years అందరము సక్సెస్ఫుల్గా ఇలా ఉండడం అనేది నిజంగా చాలా గ్రేట్ మూమెంట్. సో ఇంత గ్రేట్ మూమెంట్కి కారణమైన సుకుమార్, నీ గురించి చాలా రాసుకున్నాను మాట్లాడాలని తెలుసా. ఫ్లైట్లో జర్నీ చేస్తూ ఆర్యాని మొత్తం నువ్వు కలిసినప్పటి నుంచి రివ్యూ చేసుకుంటూ ఎన్ని రాసుకున్నాను. ఈ టైం నిజంగా అంటే హైదరాబాద్లో ఇంత సమ్మర్లో ఇలాంటి వర్షం పడి మన సక్సెస్ సెలబ్రేషన్ వానదేవుడు కూడా చేసినట్టు అనిపించింది నాకు. అంటే ఇందాక అడిగాను ఇంతకుముందు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఇండస్ట్రీలో ఇలాంటిది ఈవెంట్ జరిగిందంటే ఎక్కడ జరగలేదు సార్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ స్పెషల్ ఫర్ ఆర్యా. ఆ రోజు టైటిల్ పెట్టిన దగ్గర నుంచి ఆ టైటిల్ గురించి ఎంత ఫైట్, సుక్కుతో ఎన్ని ఫైట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి. సో మెమొరీస్ అయితే గుర్తు చేసుకోవాలి. నచికేత అంటే బాబు నచికేత. సో కథ చెప్పేటప్పుడు అందరికీ నచికేత అని చెప్పేవాడు. దిల్ జరిగేటప్పుడు ఆర్యాతో సుకుమార్ దిల్ సినిమాకి రైటర్గా రావడం, సుక్కుతో పాటు వేమ, వాసు వీళ్ళందరూ టీమ్గా నాతో ఒక జర్నీ స్టార్ట్ అవుతున్నప్పుడు దిల్ షూటింగ్ జరిగేటప్పుడు ఒక మాంటేజ్ చెప్పాడు. ఇందాక మాస్టర్ చెప్పాడు కదా, పైకి వెళ్ళి అమ్మాయి స్నానం పైన డ్యాన్స్ చేస్తుంటే ఆ వాటర్ వచ్చి కింద ఒక కుర్రాడు పైన పడుతుంటే నన్ను చెప్పని మళ్ళీ సరే చెప్పలా నువ్వు చెప్పి అంటే పైన ఒక అమ్మాయి పైన వర్షం పడుతుంటుంది, ఒక దాబా పైన, ఇప్పుడు దాబాలు ఉంటాయి కదా, దాబా పైన వర్షం పడుతుంటే వర్షం డాన్స్ అంటే ఊరికే ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడు అన్నీ కొంచెం హైపోథెటికల్ ఉండేవి కదా మూమెంట్స్ అన్నీ. అమ్మాయి డాన్స్ చేస్తూ ఉంటుంది, చేస్తుంటే వాటర్ అంతా వచ్చి ఒక పైప్ పైన డాబాలో వాటర్ అంతా ఒక పైప్ కింద పడుతుంటుంది కదా, ఆ పైప్ కింద ఆ వాటర్ని ఫీల్ అవుతూ హీరో ఉంటాడు అనమాట. ఇది చెప్పిన మాంటేజ్. ఈ మాంటేజ్ చెప్పిన వెంటనే ఆయన నువ్వు డైరెక్షన్ చేస్తున్నావు నా బ్యానర్లో ఉన్నారు. అంటే అంత ఫస్ట్ సినిమా నాకు దిల్ జరుగుతుంది, ఇంకా అది రిలీజ్ కావాలి, అసలు నా పరిస్థితి ఏంటో నాకు తెలియదు. బట్ ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఆ మాంటేజ్ భలే ఉంది సుక్కు, అసలు మామూలుగా లేదు అని ఒక జర్నీ. అంటే నాకు అందరు అసిస్టెంట్ డైరెక్టర్లతో వీళ్ళందరితో ప్రొడ్యూసరు అసిస్టెంట్ డైరెక్టర్ రిలేషన్ కంటే ఒక క్లోజ్ అసోసియేట్ అయ్యేది మా అందరికీ. అలా జర్నీ స్టార్ట్ అయింది. దాని తర్వాత సుకుమార్ అన్నపూర్ణ 7 Acresలో దిల్ సాంగ్ జరుగుతుంది సార్ నేను కథ చెప్పాలి అన్నాడు. అంటే కొంచెం మాయ చేశాను యాక్చువల్గా. మధ్యాహ్నం రెస్టారెంట్లో నిద్రపోయేవారు, ఈయన డోర్ ఓపెన్ చేస్తే నేను మెలుగు ఉండేవాడిని కావాలని. సో పక్కన నా సిన్సియారిటీ గుర్తించాలి అని. అప్పుడు నిద్ర పట్టేది కాదనుకోండి. అంటే అలా ఆఫీస్కి వెళ్ళాక ఈ కథ వినడం జరిగింది. ఫస్ట్ హాఫ్ అసలు వినగానే ఇందాక దేవి చెప్పినట్టు ఒక మ్యాజిక్ ఏంటి 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 అని అలా జర్నీ స్టార్ట్ అయ్యి కథని జర్నీ చేస్తూ దిల్ కంప్లీట్ చేశాం. దిల్ కంప్లీట్ అయిన తర్వాత దిల్ రిలీజ్ రోజు ముందు చెప్పా, దిల్ హిట్ అయిందనుకో నేను ప్రొడ్యూసర్గా నిలబడతా, అప్పుడు నీకు అవకాశం ఇస్తా. సో మార్నింగ్ షో అయ్యి సంధ్యా థియేటర్కి వెళ్ళి బయటకు వస్తుంటే ఊరి నుంచి ఫోన్ చేశాడు సుక్కు, సార్ ఏంటి అని, సూపర్ హిట్ ఇప్పుడు నువ్వు బస్ ఎక్కి రావచ్చు. అంటే మాకు అలాంటి కాన్వర్సేషన్ చాలా వచ్చేసాడు. ఇక అక్కడి నుంచి జర్నీ
ఆ జర్నీలో రవితేజకి కథ చెప్పాం. రవి బాగుంది రాజు సార్ అంటే ఊరికి ఆప్ చేస్తున్నా, గుర్తుంచుకోండి ఏం చెప్పబోతున్నారు, గుర్తుంటుంది కదా. ఓకే, అంటే నేను ఎంత సిన్సియర్ ఫ్రాంక్గా చెప్పాలంటే సినిమా చేస్తానని చెప్పారు కానీ చేస్తారు అనుకోరా, నేను ఊరికే ప్రామిస్ చేస్తారనుకుని, కానీ సినిమా హిట్ అయింది, వెంటనే ఫోన్ చేసి నువ్వు రా సినిమా చేద్దు కానీ 2 o'clock మా థియేటర్కి వెళ్ళి ఇలా బయటకు వచ్చే సుక్కు ఫోన్ వచ్చింది. అందరు అప్రిషియేట్ చేస్తున్నారు దిల్ గురించి. అంటే ఆ నమ్మకం చెయ్యాలి, ఒక చాలా కొత్తగా చేశాడు. అలా జర్నీ స్టార్ట్ అయింది. రవిని కలిసాము, ఒకరోజు ప్రభాస్ దగ్గరికి వెళ్ళాము. ప్రభాస్ తర్వాత సో ప్రభాస్ కూడా అప్పటికే 2 సినిమాలు చేస్తున్నాడు. ఈ జర్నీలో దిల్ సినిమా ప్రివ్యూ షో తరుణ్ ఎవరో చూస్తామనంటే ప్రసాద్ ల్యాబ్లో షో వేసాము. సో మేమిద్దరం అక్కడ చెట్టు కింద నిలబడుతుంటే ప్రభాస్కి షో వేసాము. ఎవరికి? తరుణ్ అంటే వీళ్ళందరూ వచ్చారు. సో అలా మేము చీకట్లో చెట్టు కింద ఇవే దీని గురించే. సో దిల్ హిట్ అయింది, ఇప్పుడు ఆర్యాన్ కాదు ఈ సినిమా చేయాలి, దిల్ హిట్ అయింది ఈ సినిమా చేయాలి ఎలా. సో అట్లా ఒక స్కార్పియో అలా ముందుకు వెళ్ళిపోయి ఆగి టింగ్ 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 ఒక బాడీ లాంగ్వేజ్ వస్తుంది. ఇద్దరం అక్కడ నిలబడుతుంటే దగ్గరకు వస్తే బన్నీ. సో అప్పుడు బన్నీ అప్పట్లో ఎలా ఉండేదంటే ఫ్రేమ్లో ఎంటర్ అయితే డార్లింగ్ అని అరిచేసేవాడు. ఆ ఫ్రేమ్ అవుట్ అయిన తర్వాత కూడా ఆ డార్లింగ్ వినిపిస్తూ ఉండేది. ఎందుకంటే అరుస్తూనే ఉండేవాడు అన్నమాట ఎక్కడి వరకు, అంత ఎనర్జీ అప్పట్లో. అంటే ఇట్స్ గ్రేట్ మూమెంట్స్. అలా రాగానే సుక్కునే బాడీ లాంగ్వేజ్ అంతేంది నీ క్యారెక్టర్ లాగా ఉందని బన్నీ లోపలికి వెళ్ళిపోయాడు. నేను చెప్పొద్దు, నిజం మాట్లాడుకుందాం. నిజమే, నిజం కాదు, నిజాలు మాట్లాడుతాం నిజాలే. ఓకేనా? అసలు ఇంకా నేను చూసి అప్పుడు హీరో పేరు నచికేత్ అనమాట, దానికి కథ ఉంది నచికేత్ అని పేరు పెట్టడానికి. నేను వెతుకుంటే చూస్తే నేను ప్రభాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాను ఫ్రెండ్గా, ప్రభాస్ రాజుగారి కథ చెప్పన్నారు కానీ ఎందుకు నీకు కరెక్ట్ కాదనిపిస్తుంది అని. అప్పట్లో నేను అవన్నీ తెలుసు, కథ ఉంది హీరో కావాలి అని. సరే విందామంటే నేను విన్న తర్వాత కూడా అవును కరెక్ట్ మీరు చెప్పింది, నేను కరెక్ట్ కాదు. సో నేను ఐఎమ్ స్విచ్ ఆఫ్ మై హీరో, యాక్చువల్లీ ఐఎమ్ స్విచ్ ఆఫ్ మై ఎనర్జీ. నేను ఏం ఫీల్ అవుతున్నాను అనేది అది కొంచెం వేరేలా ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే బన్నీ దిగి అరుస్తూ కేకలు పెడుతున్నాడో, నేను చెట్టు దగ్గర ఉండి ప్రకాష్ వేమ, అప్పుడు మేము ముగ్గురం స్క్రిప్ట్ చేసింది. సో ప్రకాష్ అన్నాడు, అరే మా నచికేతరా అన్న, చూడాలన్నాడు మా నచికేతరా అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నారు ఈయన. నిజం అది. ఓకే 20 ఏళ్ళ క్రితం 21 ఇప్పుడు బన్నీ సుక్కు నువ్వు సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఇప్పుడు నేను నీతో పెట్టుకోలేను, నువ్వు చెప్పు. చాలా ఫన్నీగా చెప్తా, తర్వాత మీరు సపోర్ట్ చేసింది వేరే. నువ్వు అయిపోయాక నైట్ నేను ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేసా, ఫోన్ స్విచ్ ఆఫ్. అప్పుడే నంబర్ తీసుకున్నా, స్విచ్ ఆఫ్. మార్నింగ్ 7 o'clock నాకు కాల్ వచ్చింది. కాల్ బ్యాక్ ఇమీడియట్గా కన్విన్స్ అవుతారు చేసి, అవునా కరెక్ట్ అని వాళ్ళు ఇస్తున్నావు, నీకు అది నీకు తెలుసు కదా, ఓకే చెప్దామని. అప్పుడు ఈయనకి వెళ్ళి వెంటనే అక్కడే మీరు నైట్ 12 o'clock నాకు గుర్తుంది బాగా, వెళ్ళి కథ చూడు నీకు కథ చెప్పిస్తానన్నారు బన్నీకి. కథ చెప్పిస్తానంటే నేను పక్కనే ఉన్నా, నీకు మంచి కథ చెప్పిస్తావు బన్నీ, చాలా బాగుంది చేద్దుగానంటే బన్నీ ఏమన్నాడు తెలుసా, సార్ ఇప్పటికి 71 కథలు విన్నాను, ఇంకా 72సారి అంటే గుండె 72 సార్లు కొట్టుకుంటుందంట ఒక నిమిషానికి, నా గుండె ఆగిపోతుంది సార్, అలా ఉంది సిచ్యువేషన్ అంటే. నేను వెంటనే నేను కంగారు పడిపోయి ఇతనే కథ చెప్పేదన్నా, అంటే కంగారు పడుకొని ఈ గుండె నేను కాపాడుతాను. సో నైట్కి చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. అప్పుడు ఆ రోజుల్లో అందరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్లు ఆఫ్ చేసుకున్నారు. బట్ ఒక అలర్ట్ వచ్చేది. నెక్స్ట్ డే మార్నింగ్ బన్నీ ఆన్ చేయగానే అలర్ట్ వచ్చినట్టుంది. 7 o'clock నాకు కాల్ వచ్చింది, అది ట్రై చేసినట్టున్నారు. అదే నైట్ మాట్లాడాం కదా, అది కథ వినాలని. ఇమీడియట్లీ అదే రోజు 2 హాఫ్లు, ఫస్ట్ హాఫ్ మార్నింగ్ సెషన్, సెకండ్ హాఫ్ బ్రేక్ లంచ్ తర్వాత 2 సార్లు వినేసి అక్కడి నుంచి మా జర్నీ మొదలైంది. ఇక వెనకాల బన్నీ ఉన్నాడంటే వెనకాల అరవింద్ గారు రావాలి కదా. మార్నింగ్ సెషన్ అయిన వెంటనే ఫస్ట్ హాఫ్ అయిన వెంటనే తను సూపర్ గంతురేసేసి తను కార్లో డ్రాప్ చేశాడు నన్ను. ఆఫీస్కి కార్లో డ్రాప్ చేసి వెళ్ళాడు. డ్రాప్ చేశాడు ఇక్కడే, ఇది మన ఆఫీసు సాగర్ సొసైటీలో. అక్కడి నుంచి బన్నీకి నచ్చింది, బాగుంది. బట్ అరవింద్ గారు ఎంటర్ అయ్యారు. సో ఆల్రెడీ చెప్పేసా, ఒక సెషన్ అయింది కాదయ్యా బాగుంది ఇది, సార్ ఓకే సార్ చేసుకొని వస్తాం, వెళ్ళాలి. ఏం చెప్పారు, మళ్ళీ రాసుకోవాలి. 2వ సెషన్ అయింది. ఇక సుక్కు ఆల్రెడీ ఆ కథని లోపల పెట్టేసుకొని తను ఏదైతే రాసుకున్నాడో ఎప్పుడు చెప్పించినా అదే ఫ్లో వస్తుంది. సో 3rd టైం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు ఇట్లా కారు వచ్చి ఇట్లా వేసేసుకుని, సార్ నా సాయంత్రం బస్ టికెట్ వేసేయండి. ఏమైందే, నా వల్ల పట్టింది. నాకు ఆగు సుక్కు, ఇప్పుడే కదా ఏదో చెప్పాడు, మనం ఏంది నమ్ముతున్నాం కదా వెళ్దామని మళ్ళీ అసలు ఏంటి ఏమైంటుందని
వేమ వాసు అండ్ ప్రకాష్ సరదాగా అప్పుడు వీళ్ళందరూ. సార్ ఒక డైలాగ్ ఎంత చెప్పి నాకు ఉంటుంది ఏంటంటే, సార్ ఒక్క పాట 100 సార్లు చెప్పలేక లెక్చర్ జాబాలు వచ్చేసాను, ఇప్పుడు ఇక్కడ అదే చేయమంటారు ఆయన. నేను చేసి సార్ వెళ్ళిపోతున్నాను, సినిమా అక్కర్లా, నేను జాబ్ చేసుకుంటాను, మ్యాథమెటిక్స్ చెప్పుకుంటా, అదే బెటర్గా ఉంది, చెప్పిన పాట మళ్ళీ చెప్పొచ్చు, అయిపోయింది. నాకు అప్పుడు స్కోడా కార్ ఏదో ఉంటే వచ్చేసి ఈవినింగ్ బస్ టికెట్ వేసేయండి అంటాడు. సరే అయిపోయి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తే ఏదో ఒక దగ్గర కమ్యూనికేషన్ ఆగిపోయింది ఈ సినిమాకి. తర్వాత సత్యనారాయణ రెడ్డి గారి ద్వారా మళ్ళీ మాకు కమ్యూనికేట్ అవ్వడం, అరవింద్ గారు వాళ్ళ కథ ఏమైంది, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అప్పుడు కాన్ఫిడెంట్గా అనుకొని బన్నీని ఆఫీస్కి పిలిచాం. వినాయక చవితి రోజు బన్నీ ఆఫీస్కి వచ్చి కూర్చొని ఒక్కొక్క సీన్ చెప్తుంటే బన్నీ ఒక్కొక్క సీన్ రాసుకున్నాడు. అంటే మామూలు జర్నీ కాదు, వాళ్ళ 20 years తర్వాత కూడా ఈ సెలబ్రేషన్ చేస్తూ ఇక్కడ అందరం ఉన్నామనంటే ప్రతి ఒక్కరు ఈజ్ ఇన్వాల్వ్మెంట్. బన్నీ నేను హీరో అని, సుక్కు డైరెక్ట్. సినిమా మెటీరియలైజ్ చేయడం కోసం ఫ్రాంక్గా చెప్పాలంటే వీళ్ళిద్దరు కష్టపడ్డారు. ఇప్పుడు నిజాలు మాట్లాడుకోవచ్చు కాబట్టి. ఎందుకంటే సెకండ్ హాఫ్ ఇద్దరు కూర్చుని నేను ఇంకా చెప్తాను కదా, నా మైండ్ ఆఫ్ అయిపోయింది, మళ్ళీ చెప్పలేను, అలాంటి కొంచెం ఫ్రాంక్గా చెప్పాలంటే చెప్పలేకపోతున్నా. ఆ సిచ్యువేషన్లో ఇద్దరు కూర్చుని చెప్పారు అరవింద్ గారికి సీన్ టు సీన్. సో బన్నీ రాసుకున్న తర్వాత మళ్ళీ అరవింద్ గారి టైం తీసుకొని వెళ్ళి ఆ బన్నీ ఇప్పుడు మేమిద్దరం కూర్చొని సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే లేచి అరవింద్ గారు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అలా ఈ సినిమా మొదలవ్వటానికి సో టీమ్గా ఒక ఎఫర్ట్స్ పెట్టి జరిగింది. అక్కడి నుంచి మా ఇద్దరికి చాలా గొడవలు ఉన్నాయనుకో. గొడవలు అంటే ఫ్రెండ్లీ గొడవలు, ఎప్పుడు వేరేలాంటివి కాదు. ఒక్కసారి 3 రోజులు మాట్లాడుకోకుండా ఉన్నాం. అయినా మళ్ళీ నేనే రూమ్కి వెళ్ళిపోయా. టైం లేదు, ఆల్రెడీ 11 అవుతుంది, మాట్లాడట్లేదు. సో వెళ్ళిపోయి వైజాగ్లో ఏంటి బాబు నీ ప్రాబ్లం అని చెప్పు, నువ్వు సినిమా గురించే ఆలోచించేది, నేను సినిమా గురించే ఫర్ వర్క్. గొడవలు ఉండేవి. పొద్దున నేనేమో మొహం తిప్పుని ఇలా ఉండేవాడిని, కూర్చుంటే ఇద్దరం కలిసారంటే ఎక్కడికి వెళ్ళి ఒకే రూమ్లో ఉండేవాళ్ళం, వేరే లాగించుకోవద్దు. నో అంటే ఎకానమీ ఇప్పుడు అప్కమింగ్ అప్పుడే స్టార్ట్ అయ్యాము. ఎకానమీ ఒక రూమ్ కంటే అమ్మ మళ్ళీ 1000 రూపాయలు ఎక్కువ అవుతాయి, ఎందుకు కలిసి ప్రేమతో అనుకున్నాను. ప్రొడ్యూసర్ ఏం ఆలోచిస్తాడు, ప్రొడ్యూసర్ ఆలోచించేటప్పుడు ఎకానమీ. చాలా జర్నీ, ఎన్నో అద్భుతమైన మూమెంట్స్. ఇందాక దేవి చెప్పినట్టు ఒక్కొక్క పాటించారు. రా నువ్వు ఏంటి, ప్రాబ్లం ఏంటి, ఓకేనా అని తను వచ్చేసి మళ్ళీ అంటే హీజ్ లైక్ అంటే చెప్పాలి ఎప్పటికప్పుడు ప్రతిదాన్ని సినిమాకి సంబంధించి ఏ విషయాన్నైనా ఎక్కడెక్కడ హోల్డ్ చేసుకుంటూ సినిమాని ఆర్య అనే సినిమాని తీసుకొచ్చి పెట్టారని డెఫినెట్లీ చెప్తా సార్. ఇంకా నిజాలు మాట్లాడుకుందాం, అప్పుడు ఎందుకు లేదు చెప్పండి. సో అలా ఎన్నో మూమెంట్స్తో అద్భుతంగా చేస్తూ ఈ జర్నీ చేసాం. దానికి దేవి మ్యూజిక్ కానీ, రత్నవేల్ గారి విజువల్స్ కానీ, సో అదర్ టెక్నీషియన్స్, ఎవ్రీ మూమెంట్ యాడింగ్ అయ్యే ఈ ఆర్య తయారైనప్పుడు. సో ఈ ఆర్య తయారవ్వటానికి సుక్కు ఇట్స్ ఏ 100% యువర్ బేబీ. సో నువ్వు మీలో ఉన్నవన్నీ రైట్ రూట్లో రైట్ రాంగ్ అనిపిస్తే రాంగ్ అని చెప్పడం తప్పితే మేము చేసింది ఏం లేదు. ఏ సీన్ రాసినా నువ్వు రాసుకుందే, రైట్ రాంగ్ చెప్పడమే. దానికి గంగోత్రి అప్పుడు బన్నీ అరవింద్ గారు రాఘవేంద్రరావు గారిని పెట్టి ఒక సెటప్కి పెట్టి హిట్ తీస్తే బన్నీ మేక్ ఓవర్ అవ్వడం ఈ సినిమా కోసం. ఇందాక శివబాలాజీ చెప్తూ నాకు గుర్తుంది, అల్లురామలింగే గారు అక్కడ అన్నపూర్ణలో స్టేట్కి ఒక పెద్దది ఆ రన్నింగ్ది స్టిల్ పెట్టినప్పుడు రామలింగే గారు అక్కడ కూర్చొని అలాగే చాలాసేపు చూస్తున్నాడు. ఆ రోజు అనిపించింది నాకు, అంటే తాత ఇండస్ట్రీలో ఇంత పెద్ద ఆర్టిస్ట్ అయినా, ఫాదర్ అంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా, తాత బన్నీ సైడ్ చూసుకుంటుండే, ఆహా ఏదో ఒక రోజు బన్నీ వేలుతాడు అని. అది ఈరోజు నిజంగా అంటే అది ఎఫర్ట్స్. బన్నీ ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి మాది ఆల్మోస్ట్ బ్రదర్స్ జర్నీ అయిపోయింది. ఆర్య తర్వాత నా డాటర్కు బ్రదర్ అయిపోయాడు బన్నీ ఆర్య తర్వాత. అంటే ఒక అటాచ్మెంట్, ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయాం. కానీ బన్నీ ఒక్కొక్క ఒక్కొక్క సినిమాని భయంతో, రెస్పాన్సిబిలిటీగా ఉంటూ భయంతో సినిమాలు చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఆల్ ఇండియా స్టార్ అయ్యాడు. ఒక ఆర్యతో మొదలై ఈరోజు పుష్ప 1 తీసి ఇద్దరు కాంబినేషన్లో సెన్సేషనల్ కొట్టి ఇప్పుడు పుష్ప 2తో ప్రపంచం వెయిట్ చేసేలాగా చేశారు. దానికి మీ ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్. అండ్ బన్నీ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ. సో ఎన్నో మూమెంట్స్ ఉన్నాయి మన ఇద్దరి మధ్యలో. సుక్కుకు నాకు ఎలా ఉన్నాయో ఈ సినిమాలో
నాకైతే 2 భయమేసిన మూమెంట్స్ నేను షేర్ చేయాలి. కేరళలో ఏదో ప్రియరాగం హట్టేసి మనం షూట్ చేస్తున్నాము. విపరీతమైన సమ్మర్. నాకు పని లేదని నేను వెళ్ళి ఆ రివర్లో దూకాను. టప్ అని వెనకల్లోకి వచ్చి దూకాడు. చూస్తే బన్నీ దూకి లేవడే. నాకేమో హార్ట్ బీట్ పెరుగుతుంది, బయటకు వస్తలేడు. తర్వాత మెల్లిగా బయటకు వచ్చి టెన్షన్ పడ్డారా సార్ అన్న. టెన్షన్ ప్రొడ్యూసర్గా అదొకటి. తర్వాత ఈయన మీద ఉన్న కోపానికి ఒక పంటిలో వెళ్ళి షూట్ చేసుకొని వస్తున్నారు. ఆ పంటి మెల్లిగా బెండ ఇలా సుక్కు అక్కడ ఏంటంటే ముందు కాదు నన్ను ఏది షేర్ చేయాలి. యాక్చువల్గా అరవింద్ గారు సార్కి ఫోన్ చేశాం, అడిగేంటి పైది దూకొచ్చాను. నేనేంటి అక్కడ దూకినప్పుడు రాజుగారు దూకారు, తేలిపోయారు, పైకి వచ్చారు. నువ్వు దూకావు, అది నేను ముందు చెప్పాలి కాదు. ఫస్ట్ ఆ సినిమాలో జంప్ చేసేది ఉంది కదా, డాడీ అసలు ఒప్పుకోవట్లేదు. నో 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 రివర్లో దూకేది ఏం లేదు అంటే నేను ఫోన్ చేసి ఎవరో వాసు ఎవరో కల్పిస్తే సార్ ఏం కాదు సార్ కిందంతా సెట్ వద్దే అంటే సార్ మీ కొడుకు మీద అంత టెన్షన్ ఉంటే ఫస్ట్ నేను దూకుతా. నేను వెళ్ళిపోయి తర్వాత దూకమంటే నిజంగా వెళ్ళి దూకేసా. నేను దూకి మొత్తం అక్కడ రెడీ పెడితే షార్ట్ బన్నీతో తీశారు. సో ఆ షార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నువ్వు చెప్పు నీ ఎపిసోడ్. నేను అప్పుడు 100 రోల్స్ ఎన్ని అయినట్టున్నాయి. ఈయనకేమో కోపం ఏమో ఎక్కువ తినేస్తాయి కదా రీల్స్ అన్ని. 400 ఎవ్రీ 100కు స్వీట్, ఎవ్రీ 100కు స్వీట్ పెట్టాలి, తిప్పి కొట్టాలి. మాట్లాడితే 100 అయిన వెంటనే కొట్టేవాడు. ఈయన స్వీట్ ఇచ్చి వెనకాల ఫట్ ఫట్ కొడుతుండేవాడు. చెయ్యిలా విరిచేస్తుండేవాడు పట్టుకుని. ఫ్రాంక్గా చెప్పాలంటే ఇది పాత నొప్పి, ఈ చెయ్యి ఇంకా నొప్పి ఉంది నాకు ఏదైనా చేయాలంటే. సార్ ఇప్పటికీ పుషప్స్ చేయలేను నేను ఈ వ్యక్తి వల్ల. సో 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 నేను అనుకున్నాను రాజుగారు దూకారు, బయటకు వచ్చారు. బన్నీ దూకాడు, పైకి వచ్చాడు. ఓహో మనం కూడా దూకే బయటకు వచ్చేసాము అనుకున్నా. ఏంటి దూకే నేను తోసేస్తున్నాడు. నేను ఆల్మోస్ట్ దూకైపోయాను. ఎవరు ఆప్ చేస్తారు, నువ్వే ఆప్ చేస్తున్నట్టున్నావు. తనకి ఈత రాదే సంథింగ్ అని. నేను రాకపోయినంటే దూకితే పైకి వస్తాం అనుకుంటున్నా. అప్పుడే పోయిండేవాడు, లేదంటే ఈ వ్యక్తి తోసిండేవాడు కొంచెం ఉంటే నన్ను. సో అలా అప్పుడు ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత పంటిలో వెళ్ళి షూట్ చేసుకొని వస్తున్నారు. మేము అందరం అటు ఏదో ప్రియారాగా మాంటేజెస్ తీస్తున్నారు. బయట ఉన్నాను. సడన్గా పంటిలో బెండ్ అవుతుంటే మెల్లిగా సుక్కు ఆ పంటి మీద ఉన్నారా? నేను లేను, నేను బయట ఉన్నా. మెల్లిగా పడిపోతుంది. నేను ఇక్కడికి వెళ్ళి చూస్తున్నా, పడిపోయింది. మెల్లిగా బన్నీ హ్యాండ్ ఇచ్చి తీసుకొచ్చాడు. బయటకు వచ్చాడు. ఎందుకు బన్నీ తీసుకొచ్చావు? వదిలేస్తే అయిపోయేది, నాకు పీడ పోయేది కదా. అంటే వాళ్ళిద్దరు ఈ సినిమా హిట్ అవుతే ప్రామిస్ చేయించుకున్నారు. వెంటనే బన్నీ వెంటనే ఫామ్ చేస్తున్నాడు, నాది 7 సినిమాలు చేయాలి నువ్వు బయటికి రాగానే. సో ఇలా ఎన్ని సరదా మూమెంట్లు అంటే ఒక సినిమాని నా ఈ 56 సినిమాలు అయినాయి. ఆర్య ఈజ్ ఫర్ ఎవర్. ఆ ఎంజాయ్మెంట్ కానీ ఆ జర్నీ కానీ ఇంకా అది మళ్ళీ దొరకలే. అంటే ఈజ్ అ బిగినింగ్ డేస్ ఎఫర్ట్స్ పెట్టి జర్నీ చేసి అందరము ఒక టీం లాగా చేసి సక్సెస్ కొట్టడం. 125 డేస్ ఆ సినిమా ఆడుతున్న రోజులు ప్రమోషన్ చేస్తూ, ట్రిప్పులు వేస్తూ, జర్నీలు చేస్తూ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం, పాత ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగాం. ఏ జిల్లా వదిలిపెట్టకుండా అంత ఎంజాయ్ చేసాం ఈ సినిమాని. ఆ ఎంజాయ్మెంట్ మళ్ళీ ఈరోజు 20 ఇయర్స్ తర్వాత కూడా కలగడం చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సుక్కు, థ్యాంక్ యూ బన్నీ అండ్ దేవి, రత్నవేల్ గారు, ఎవ్రీవన్, ఆల్ టెక్నీషియన్, శంకర్ మాస్టర్ అండ్ సీను, బబులు అండ్ శాస్త్రి గారుని మిస్ అయ్యాం. శాస్త్రి గారి పాటలల్లో ఒకరోజు సుక్కు ఏదో టప్మని లిరిక్ మార్చుకున్నాడు, గుర్తుందో లేదో? అవునవును. ఆయన నాకు పోయి వన్ సైడ్ లవ్ ఓ మై బ్రదర్ బ్రదర్లో రాత్రి మేము ఒక్క కూల్ డ్రింక్లో 2 స్టాల్ వేయక్కర్లేదు, సొల్లు కబులు చెప్పక్కర్లేదు, ఏదో రాసి వేసాం. సో 2 లైన్లు మార్చాడు. సాంగ్ రిలీజ్ అయ్యాక శాస్త్రి గారు నాకు ఏందయ్యా నేను రాసి ఇచ్చింది. మమ్మల్ని తిట్టారు పిలిచి, అరే మీరు పేరుని రాసుకోవచ్చు కదరా, ఎందుకు రాశారా మీరు, సొల్లు కబుర్లు అనేది సొల్లు అనేది ఉర్దూ పదరా, తెలుగు కదరా అని చెప్పి మా ఇద్దరు దారికి తిట్టారు అప్పుడు. సో అలా ఒక్కొక్కటి దేవితో కానీ శాస్త్రి గారితో కానీ, అలాగే వి మిస్డ్ మధు, మిక్సింగ్ మధు. సో మధు కూడా అప్పుడు ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఈ సినిమాకి ప్రతి ఒక్కటి కేర్ తీసుకున్నాడు. అండ్ సుక్కు టీం ప్రకాష్, వేమ, వాసు అండ్ అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న వేణు, సురేష్, భాస్కర్, ఇలా ఒక్కొక్కరు
ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకు పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు డైరెక్టర్ అయిపోయారు. ఆర్య సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరు డైరెక్టర్ అయ్యారు. కొందరు సక్సెస్ఫుల్గా ఉన్నారు, ఒకరు అట్లీస్ట్ అటెంప్ట్ చేశారు. సో ఒక్క సినిమా మా అందరి జీవితాల్లో ఒక టర్నింగ్ చేసి ఈరోజు 20 ఏళ్ళ తర్వాత కూడా ఇక్కడ నిలబడ్డామంటే ఓన్లీ ఆర్య ఒక విజయంతో అక్కడి నుంచి కష్టపడుతూ బన్నీ కానీ, సుక్కు కానీ, నేను కానీ, దేవి కానీ, ర్యాండీ కానీ అందరం అంటే ఇంతమంది ఒక సినిమా ద్వారా ఇంత పెద్ద పొజిషన్లో ఉండడం ఇవాళ పాన్ ఇండియా అయిపోయింది. మా అదృష్టానికి బన్నీ పాన్ ఇండియా స్టార్, సుక్కు పాన్ ఇండియా డైరెక్టర్, దేవి పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్, నేను పాన్ ఇండియా సినిమాలను తీస్తున్నాను. అంటే ఒక గ్లోబల్ ఒక మార్పు వచ్చింది. ఆఫ్టర్ 20 ఇయర్స్ అందరం ఇలా ఉన్నందుకు ఒక ఆర్య మాకు ఇచ్చిన ఎనర్జీ, దాన్ని కాపాడుకుంటూ ఇంకా అందరం ముందుకు వెళ్ళాలి. అది మాకు అందరికీ ఛాలెంజే. సో థ్యాంక్ యూ. ఎవరినైనా మిస్ అవుతే క్షమించాలి. గ్రేట్ మెమొరీస్ మాకు ఆర్య. థ్యాంక్ యూ సుక్కు, లవ్ యూ. సారీ, ఇందాక ఫీల్ మై లవ్ సాంగ్ పాడిన తర్వాత మెయిన్గా ఒక మనిషి గురించి మాట్లాడుకున్నదే మా చంద్రబోస్ గారు. ఆయన సుక్కుబాయ్ కాన్సెప్ట్ చెప్పిన అద్భుతమైన లిరిక్స్ మాకు రాసిచ్చారు ఫీల్ మై లవ్. థ్యాంక్ యూ బోస్ గారు. ఆయన యూఎస్లో ఉన్నారు, రాలేకపోయారు. సో ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు బోస్ గారు. ఎందుకంటే అది మాత్రమే కాదు, దాని తర్వాత సుక్కుబాయ్ది, బోస్ గారిది, అంటే మేము ముగ్గురు ఎప్పుడు సాంగ్స్ మీద వర్క్ చేసినా ఎంత అందంగా ఉంటుందంటే వాళ్ళిద్దరు డిస్కషన్ చూసి నేను ముచ్చట పడుతుంటాను అనమాట. సో మేము కొట్టుకుంటున్నామా, తిట్టుకుంటున్నామా, ప్రేమించుకుంటున్నామా కూడా అర్థం కాదు, అలా ఉంటుంది సాంగ్ మేకింగ్ అప్పుడు. అండ్ ఐ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ సుక్కుబాయ్ అండ్ బోస్ గారు. అంటే వాళ్ళిద్దరితో మాడుతున్నప్పుడు ఇద్దరు గొప్ప వ్యక్తులు, బట్ ఒక ఇద్దరు గురువులతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. సో థ్యాంక్ యూ సుక్కుబాయ్, థ్యాంక్ యూ బోస్ గారు ఫర్ దట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అలాగే ఇప్పుడు పుష్ప వరకు అండ్ పుష్ప 2 వరకు కూడా బోస్ గారు అంటే అన్బిలీవబుల్ మైండ్ బ్లోయింగ్ లిరిక్స్ రాశారు. సో ఐ వుడ్ లైక్ టు మా టీం అందరి తరపున బోస్ గారికి థ్యాంక్ యూ బోస్ గారు, లవ్ యూ. అండ్ ఆర్య సినిమా రిలీజ్ రోజు సుక్కు నేను మా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి వెళ్ళాము. 10 o'clock 10:30 టైంలో ఇద్దరం అలా కూర్చున్నాం, పూజ చేస్తాం అన్నట్టు. పూజ అయిపోయిన తర్వాత అరవింద్ గారు కాల్ చేశారు, కంగ్రాచులేషన్స్, ఇప్పుడే ఈస్ట్లో వెస్ట్లో షో అయింది, 10 weeks స్టాక్ చెప్తున్నారన్నారు. థ్యాంక్ యూ సార్ అని ఫుల్ హ్యాపీగా. ఏంటి సార్ అన్న, 10 weeks ఇట్లా అరవింద్ గారు ఏంటి మన సినిమా 10 weeks అన్నాడు. అంటే కొత్త డైరెక్టరు, అంటే ఈ సినిమాకి వావ్ ఇలా వచ్చేస్తుందని వెయిటింగ్లో ఉన్నాడు, ఏదో సెన్సేషనల్ టాక్ అని. సో అప్పుడు చెప్పా, బాబు అప్కమింగ్ సినిమాకు 10 weeks అంటే ఇది పెద్ద హిట్ అన్నట్టు సుక్కు, వెయిట్ అండ్ సీ, ఈ సినిమా మన సిల్వర్ జూబ్లీ అవుతుందని. నిజంగా అలా అనుకున్నట్టే మా సినిమా ఆ రోజుల్లో సిల్వర్ జూబ్లీ అవ్వడం. 125 daysకి పబ్లిక్ గార్డెన్లో చిరంజీవి గారు వచ్చి మా అందరికి షీల్డ్స్ ఇవ్వడం ఈజ్ అ గ్రేట్ మెమొరీస్ ఇవన్నీ. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆర్య సినిమాతో జర్నీ చేసిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయని ఒక క్యూట్ అండ్ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ స్టేజ్ పైన జరిగింది. ఆర్య గురించి బిహైండ్ ద సీన్స్ మీరు ఎంతసేపు చెప్పినా వినాలనిపించేలాగున్నాయి. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దోస్ వండర్ఫుల్ మెమరీస్ ఇన్ ఎ వెరీ వెరీ ఫ్రెండ్లీ వే. మీ ఫ్రెండ్లీ గొడవలు ఇంకా కొనసాగుతూ బోల్డ్ అన్ని బ్లాక్ బస్టర్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం మీ కాంబినేషన్లో. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు అండ్ సుకుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్ సార్. యా సార్, సుకుమార్ గారిని ఒక్కసారి స్టేజ్ పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే వీ వాంట్ సుకుమార్ గారి మాటలు ఆన్ స్టేజ్, ఎస్పెషల్గా ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్, వన్ సైడెడ్ లవర్గా క్రియేట్ చేసి మనం ఇంతకుముందు ఎప్పుడు చూడని ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ద బెస్ట్ డెబ్యూ ఎవర్గా ఆర్య సినిమాని మనకి అందించినటువంటి డైరెక్టర్, ద మాస్టర్ మైండ్ ఆఫ్ ఆర్య, అండ్ టుడే the master storyteller of Pushpa and Pushpa 2, Sukumar garu, over to you. ఇది చాలా టఫెస్ట్ సిచ్యుయేషన్. ఎందుకంటే ఒకటి కాదు, నాకు ఆర్య తర్వాత ఏ సినిమా చేసింది ఫ్రాంక్ గుర్తులేదు. చేసినా కూడా బికాస్ టెన్షనో లేకపోతే ఎక్కువ ప్రెషరో ఎక్కువ, బికాస్ ఫస్ట్ సినిమా కాబట్టి ప్రతి మూమెంట్ గుర్తుంది. సో పేరున చెప్పాలి, మిస్ అయిపోవచ్చు, సరిగా చెప్పలేను మన టెన్షను. బికాజ్ ఎక్కడ కన్క్లూడ్ చేసుకుందాం అనుకున్నా, ఒక వేలో వెళ్దాం అనుకున్నా సరే చాలా కష్టంగా ఉంది. సో అంత టఫ్ సిచ్యుయేషన్ ఇప్పుడు నాకు. యాక్చువల్గా ఈ సినిమా చేద్దాం ఉన్నప్పుడు వేమ ఉన్నాడా? అరే వేమ, నా ప్రేమను కోపంగానే
యాక్చువల్గా ఇద్దరు స్టార్ట్ చేసాం రాయడం ఇది ఆర్య అనే స్క్రిప్ట్. సో ఫస్ట్ వైజాగ్ వెళ్ళిపోయి అంటే నా ఫ్రెండ్ రవికుమార్ ఉన్నాడు ఇక్కడే, వాడి దగ్గర ఒక 10,000 తీసుకుని ఎయిటర్ మోహన్ గారి దగ్గర అంటే అప్పుడే ఎయిటర్ మోహన్ గారి దగ్గర చేస్తున్నాం, మేము రైటర్స్గా చేస్తున్నాం ఇద్దరం. చేస్తున్నప్పుడు కంటిన్యూ ఎయిటర్ మోహన్ గారి దగ్గర చేస్తున్నప్పుడు సరే ఇంకా వదిలేసి మనం డైరెక్ట్ చేద్దామని చెప్పి నా ఫ్రెండ్ రవికుమార్ దగ్గర ఒక 10,000 తీసుకుని మేము వైజాగ్ వెళ్ళిపోయాం. హరిప్రసాద్ అని ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో కూర్చుని ఇద్దరం స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టాం. అలా స్టార్ట్ అయింది దీనికి నాంది స్క్రిప్ట్. తర్వాత మళ్ళీ వచ్చిన ప్రకాష్ అని ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు నాకు, తనతో డిస్కస్ చేసి వి స్టార్ట్ ద జర్నీ లైక్ దట్. అండ్ థ్యాంక్ యూరా, ఇప్పటివరకు అసలు ఈడు దొంగ వాడి చేత కష్టపడి రాయించాలి ఈడి చేత. అంటే నిజంగా ఈడు కనుక పెన్ను పెట్టి రాస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవ్వరు సరిపోరు. అంటే లేజీ బద్దకిస్ట్ ఇంటెలిజెంట్ అనమాట వీడు. సరే ఇటు సందర్భం వచ్చినప్పుడు చెప్తాం కదా ఎప్పుడైనా వీడి సినిమా అయినప్పుడు. అండ్ అలా స్టార్ట్ అయింది. తర్వాత నేను రాజుగారికి మాంటేజ్ చెప్పడం, సినిమా చేయాలనుకోవడం. రాజుగారి నిజాయితీ ఏంటంటే సినిమా చేద్దాం ఢిల్లీ హిట్ అయితే కేవలం నా సిన్సియరిటీ ఒక్క మాంటేజ్ అంతే. ఆయన కూడా ఒక మాంటేజ్తో అద్దరిపోయిందని చెప్పి ఆ మాంటేజ్ కోసం కూర్చుని సినిమా చేద్దామని. ఢిల్లీ సినిమా హిట్ అయిన తర్వాత నాకు ఫోన్ చేసి రా సినిమా చేద్దామని. అక్కడ కూడా విచిత్రం జరిగింది. సినిమా చేద్దాం అంటే ఒక స్క్రిప్ట్ ఇచ్చారు నాకు, అదొక రీమేక్ మూవీ. అంటే అప్పుడే అసినేటర్ కదా, కొంచెం పొగరుగా ఉంటాం మనం, ఇప్పుడే వచ్చామని చెప్పి ఆ స్క్రిప్ట్ వెనక్కి చూశాను, నేను చేయను రీమేక్ అని. మరి అయితే కథ చెప్పు అన్నారు. మీకు మాంటేజ్ చెప్పాను కదా, ఆ మాంటేజ్ నా కథ చెప్తాను మీకు అని. సరే చెప్పు అన్నారు. చెప్పాను. అదొక విచిత్రం కదా, ఇట్స్ అ లాంగ్ స్టోరీ, చాలా అందరు ఇన్వాల్వ్ అయి ఉంటారు అందులో. సో అట్లా సరే మనం వెళ్ళిపోదాం సినిమాకని. అదే ఆ ధైర్యం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ధైర్యంతో ముందుకు వచ్చి కొత్త సినిమాని, ఇప్పుడంటే కొత్త డైరెక్టర్స్ అందరికి కూడా చాలా అవకాశాలు వస్తున్నాయి. అప్పుడు కొత్త డైరెక్టర్ని ఎవరైనా ప్రోత్సహించేవాళ్ళు లేరు, సినిమా ఇచ్చేవాళ్ళు లేరు. అలాంటి సందర్భంలో అయినా ఒక కొత్త డైరెక్టర్తో అంత గట్స్తో సినిమా చేయాలనుకోవడం చాలా గొప్ప విషయం. చాలా తక్కువ మంది డైరెక్టర్స్, చాలా తక్కువ మంది, ఎక్కడో కానీ ఛాన్స్ వచ్చేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా విషయంలో. బికాస్ మీరు అప్పుడు ఆ ప్రామిస్ అనగా లేకపోయి ఉంటే, అంత ధైర్యం ఇచ్చి ఉండకపోతే ఈ సినిమా ఇప్పుడు ఉండేది కాదు, మేము చేసి ఉండేవాళ్ళమే కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. దాని తర్వాత బన్నీ కథ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కొంచెం స్పేస్ వచ్చింది. యాక్చువల్గా ఈ సినిమా మూడు అన్న కారణం, మొదటి కారణం రాజుగారు అయితే, రెండో కారణం తన భవిష్యత్తును తన వెతుక్కున్నట్టు బన్నీ ఈ కథ నాకు కావాలని పట్టు కూర్చుని సార్తో అందరితోనూ పోరాడి మళ్ళీ వచ్చి మమ్మల్ని అందరినీ మూవ్ చేసేటట్టు చేసి ఈ ప్రాజెక్ట్ అయ్యేటట్టు చూసుకున్నాడు. నేను యాక్చువల్గా కథ చెప్పిన తర్వాత ఇది ఇంకా జరగదేమో అనుకుని నేను వేరే స్క్రిప్ట్ కూడా, రాజుగారు వేరే కథ ఇస్తే కనుక దాన్ని డైలాగ్స్ రాయడం మొదలుపెట్టాం, నేను వేమ ప్రకాష్ అందరం. సో ఇంకా డైలాగ్ రైటర్గా చేద్దాం, ఇప్పుడో చేసుకోవచ్చులే అనుకున్నాను. కానీ తను వచ్చి ఈ కథని రౌండప్ చేసి చేద్దాం, ఈ సినిమా చేయాలి, ఇది నాకు నచ్చింది అని చెప్పి. ఫ్రాంక్గా చెప్తాను, ఏజ్ అప్పుడు 18 or 19, ఆ ఏజ్లో ఆ మెచ్యూరిటీ, బాగా అలరగా ఉండేవాడు. కానీ అప్పుడే దాంట్లో నా ఫ్యూచర్ ఇందులో ఉంది అని పట్టుకుని మమ్మల్ని పుష్ చేసి ఈ గాట్ ద వైబ్స్. థ్యాంక్ యూ డార్లింగ్, డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. రెండు విధాలుగా కూడా, అటు రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ బోత్ ఆర్ నీ వల్లే బేస్ అయి ఉన్నాను ఎప్పటికీ కూడా. నీ ఇట్లా నిలబడి ఉన్నాను కాళ్ళ మీద అంటే డెఫినెట్లీ యు ఆర్ ద బేస్, ఎప్పటికీ మర్చిపోలేను. ఆ మాట చెప్పినప్పుడల్లా నా బాడీ వణుకుతూ ఉంటుంది. లవ్ యూ డార్లింగ్. అండ్ డార్లింగ్ దేవి, అప్పుడు దేవి ఒక సెన్సేషన్. సినిమా చేస్తే నేను 2 అడిగాను రాజుగారిని, 3 అడిగినట్టున్నా. నాకు టాప్ టెక్నీషియన్స్ కావాలి. 1 రత్నాకర్ గారు, ఆయన అప్పుడు బాలా సినిమాలు చేస్తున్నారు, టాప్ కెమెరామెన్. శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటింగ్, టాప్ ఎడిటర్. దేవి సెన్సేషన్, నాకు దేవి కావాలి. ఇలా 3 ఎంచుకున్నాం. అందులో అంతకన్నా టాప్ ఎడిటర్ వచ్చారనుకోండి మాతారి వెంకటేష్ గారు. కానీ చెప్తాను అప్పటికి ఇలా అనుకోవడం వల్ల. సో డార్లింగ్ దేవి వచ్చాడు, చిన్న కుర్రాడు, కథ చెప్పాను. కింద గోల అవుతుంది, పైకి వెళ్దామన్నా, ఇంకో ఫ్లోర్ ఎక్కాం. ఇక్కడ కూడా గోల, కాన్సన్ట్రేషన్ కుదరట్లేదన్నాను. మళ్ళీ పైకి వెళ్ళాం, ఇక్కడ కూడా గోల వస్తుంది, ఇక కథ చెప్పలేకపోతున్నానన్నా. ఇంకా ట్యాంక్ ఎక్కాం, అంటే వాటర్ ట్యాంక్ పైకి ఎక్కాం. అమ్మయ్య ఇక్కడ ఎవరు లేరు, మంచి కథ చెప్పుకుందాం అనుకున్నాం. అక్కడ కథ చెప్పుకున్నాం. కథ ఐ థింక్ ఫస్ట్ హాఫ్ అయినట్టుంది. వెళ్ళి మార్నింగే చూనిచ్చేసాడు. ఏది
ఫిల్మేలో వచ్చి మార్నింగే వచ్చేసి ఫోన్ తింటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఇదేంటి నేను ఫస్ట్ హాఫ్ చెప్పాను ఇంకా సెకండ్ హాఫ్ చెప్పాలి కనీసం టచ్లో లేడు తను కనీసం అని అంటే లేదు తను వస్తాడు కంగారు పడుకున్నారు రాజు గారు. వచ్చాడు, రాగానే డార్లింగ్ మీకు ట్యూన్ చేసాను చూడండి అని ట్యూన్ వినిపించాడు. అదే ఫిల్మేలో ఫస్ట్ ట్యూన్ చెప్పిన వెంటనే ఐ థింక్ వీఆర్ అందరూ ఇంప్రెస్. ఆ ట్యూన్ అలా వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సాంగ్స్. అంటే అప్పుడు తెలియకుండా నేను చెప్పాను కదా నీ వాయిస్లో వినేసి, ఇప్పటికీ అదే జడ్జిమెంట్ నమ్ముతాను నేను. ఎందుకంటే నీ వాయిస్ విని నాకు అదే అనిపించేది. అప్పటి నుంచి ఏదైనా ఎక్కువ వినేసి ఉండి నేను జడ్జిమెంట్ తీసుకుంటానని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటాను. అది ఒక మ్యూజిక్లోనే కాదు సీన్స్లో కూడా నేను ఎక్కువ నువ్వు చెప్పిన ఒక మాట నాకు ఒక యూజ్ అయింది నాకు స్క్రిప్ట్లో కూడా. థ్యాంక్ యూ డార్లింగ్ అండ్ లవ్ యూ. ఆన్ టైంలో యాక్చువల్గా ఆన్ టైంలో సాంగ్ చెప్పాలి. నాకు ఐటమ్ సాంగ్ ఇష్టం లేదు తెలుసా మీకు విషయం సినిమాలో. ఎందుకు నిజం మాట్లాడుకుందాం. నాకేంటి చెయ్య 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 అంటే నేను మణిరత్నం ఫేవరెట్ ఫ్యాన్ని. అంటే అంత అందంగా వయ్యారంగా ఏదో పెద్ద కళాత్మకంగా తీయాలి సినిమా అనుకుని, ఈయనేమో ఐటమ్ సాంగ్ అని అంటే అమలాపురం అని ఈయన మాట్లాడుతున్నారు. సో ఓవరాల్గా నేను దాని లిరిక్ రాయించుకున్నప్పుడు ఆన్ అమలాపురం నచ్చింది, చూన్ నచ్చింది. కానీ దాని లిరిక్ రాసేటప్పుడు ఏమైందంటే టైం లేదు. వేటు గారి దగ్గర పంపించినప్పుడు అన్నీ అందులో వేరే వేరే పదాలు వచ్చేస్తే ఇంకా రాజుగారితో గొడవ పడ్డాను నేను. నా సినిమా ఇది కాదు అల్లువారి పిల్లగాడ ఏంటి, అల్లువారి పిల్లగాడ అంటే నా స్టూడెంట్ నా హీరో ఆర్య, అల్లువారి అబ్బాయి కాదు. సో ఇట్లా అంటే ఆర్య వచ్చి హీరోయిన్ ఎత్తుకోవాలి, కానీ అరవింద్ గారి అబ్బాయి అయితే ఈజీగా కొట్టేస్తాడు హీరోయిన్ని. అమ్మాయి వెంటనే పడిపోద్ది, ఆయనకి చాలా డబ్బులు ఉన్నాయి. నా ఆర్య పూరు పాపడి బైక్ కూడా లేదు, సైకిల్ మీద వెళ్తుంటాడు అని. అది శంకర్ మాస్టర్ కూడా కారులో ఇప్పుడు అవును అమ్మాయి వాయిస్ కూడా లేదు అప్పుడు అని అట్లా. సో ఆ సాంగ్ గురించి సో నాకు ఐటమ్ సాంగ్ అంటే ఐటమ్ సాంగ్ అనుకోవాలి, నేను చేయాలని క్లాస్ సాంగ్ అనుకున్నాను. అప్పటి నుంచి విచిత్రం తెలుసా నీకు, ఐటమ్ సాంగ్ మొదలుపెట్టిన ఆయన సినిమాలో ఒక్క ఐటమ్ సాంగ్ ఉండదు. నేను చేసే ప్రతి సినిమాలోనూ ఐటమ్ సాంగ్ వచ్చేసింది. నేను పెట్టాల్సి వచ్చింది. నో ఐ బిలీవ్ ఇట్ దట్. పెట్టడమే కాదు, నేను ఐటమ్ సాంగ్ని నమ్మాను. అమ్మో ఇంత పెద్ద హిట్ అవుతుందా సాంగ్ అంటే, ఇంత వైపు వస్తుందా, సినిమా ఇంత దూరం తీసుకెళ్తుందా అని నేను ఇటు వచ్చేసాను. రాజు గారు అటు కళాత్మకంగా వెళ్ళారు. ఆయన ఐటమ్ సాంగ్ టచ్ చేయలేదు ఆయన అట్లా. సో చాలా విచిత్రంగా ఉంటుంది అన్నీ ఇలాంటివన్నీ చెప్తుంటే. ఇట్స్ అవునవును. అండ్ థ్యాంక్ యూ డార్లింగ్. అండ్ ఐ థింక్ ఆ జర్నీ అప్పటి నుంచి మన జర్నీ ఇట్లా సాగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నావు నాకు. అండ్ చెప్తాను కదా, నా మ్యూజిక్కే నువ్వు, నా సంగీతమే నువ్వు. నాకు సంబంధించి మ్యూజిక్ అయినా నాకు ఎంత కూడా తెలియదు, వనమాలు కూడా తెలియదు. ఎప్పుడు ప్రతిరేషన్ నీదే, ప్రతిదీ నీదే ఇంతవరకు తీసుకొచ్చావు. సినిమాలు కూడా చాలా సపోర్ట్ చేసావు నీ మ్యూజిక్తో. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అండ్ చాలామంది ఉన్నారు ఇక్కడ. శివాని మోసం చేశాను మా బిగినింగ్లో నేను. థ్యాంక్ యూ శివ యాక్సెప్టింగ్ ద రోల్. చాలా ఫన్. కొంచెం శివ నేను సెకండ్ లీడ్ అని కొంచెం కోపంగా ఉండేవాడు అప్పుడు. అనుకున్నప్పుడల్లా కోపం వస్తుండే శివకి. అంటే నాట్ లైక్ దట్ యాక్చువల్లీ. సరదాగా మాట్లాడదాం అనుకున్నాను ఇన్నాళ్ళు నిజంగా అది. అండ్ ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ అప్పుడు నువ్వు చేసే పర్ఫార్మెన్స్ కానీ, నీ ఐస్ చూసే విధానం కానీ, అండ్ మీ కాంబినేషన్ కూడా కరెక్ట్గా కుదిరేది. అండ్ థ్యాంక్ యూ శివ, లవ్ యూ. ఎక్కువగా మాడుతుంటే సుబ్బు ఐ థింక్ ఆ సుబ్రాజన్ చూసారా ఒకసారి నిలబడడం, చెప్పండి ఎలా ఉన్నాడు ఆయన. సుబ్బు అలాగే ఉన్నాను, నువ్వు అసలు ఏం మారలా. మరి ఏం మేనేజ్ చేస్తే అర్థం కావట్లా. కొట్టుకునే వాళ్ళం కదా మనం. నువ్వు కొట్టుకుంటే సరిపోయేది కాదు నాకు, నేను గట్టిగా పట్టి స్పృహతో పడిపోయాను కూడా. ఒకసారి రామలక్ష్మి గారి కథ చెప్తూ గట్టి కొట్టుకోవాలి అంటే విలను ఇలా కొట్టుకుంటే అమ్మాయి అంటే కొట్టుకుంటాడని కొట్టుకుంటూ పడిపోయాను నేను. కొడుతూ అంత గట్టి కొట్టుకున్నా. సుబ్బుకి కొట్టించాం కదా అట్లా. థ్యాంక్ యూ. అండ్ రత్నవేల్ గారు చెప్పాను కదా నేను టాప్ కెమెరామెన్ కావాలి సూపర్ అని. సో యాక్చువల్లీ ఐ లెర్న్డ్ ఎ లాట్ బ్రదర్. ఫస్ట్ బికాస్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ గారిని స్టార్ట్ చేసి, యాక్చువల్లీ అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ చేయలేదు నేను, కానీ రైటర్గానే చేశాను. అంటే వినయ్ గారు చేసినా కూడా రైటర్గా ఉండేవాడు కానీ చూసేవాడు, కానీ వినయ్ గారు నాకే పని చెప్పేవారు కాదు. సో వాట్ ఎవర్ ఐ లెర్న్ ఫ్రమ్ వినయ్ గారు ఓన్లీ. సో థ్యాంక్స్ టు ఐ ఆల్వేస్ నా సినిమా గురు వినయ్ అనే చెప్తాను. బికాజ్ నేనైతే నేర్చుకున్నాను, తన నుంచి నేర్చుకున్నాను. ఏమన్నా నాకు నేర్పినా తనే నేర్పారు, తనే సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ వినయ్ గారు. అండ్ తర్వాత ఫ్రాంక్గా చెప్పాలంటే సినిమాకి సంబంధించి నా గురువు రత్నవేల్ గారే. అండ్ బిగినింగ్ ఐ రోట్ నేను కూర్చుని
ఈ శివగాడు ఉన్నాడు కెమెరామెన్ శివ, మన శివ ఉన్నాడా, వచ్చాడా? శివ అసిస్టెంట్గా చేశాడు కదా, శివని పట్టుకుని షార్ట్ డివిజన్ రాసేసుకున్నా. ప్రతి సీన్కి ఇంత బుక్ ఉంటుంది, ఇంకా ఉంటుంది అది షార్ట్ డివిజన్. సో అవి కొన్ని సాధ్యమయ్యి కొన్ని సాధ్యం కానీ ఉండేవి. సో సెట్లోకి వెళ్ళినప్పుడు ఆ ప్రాబ్లం ఎదురయ్యేది తనతో. సో ఆ విషయం తను సపోర్ట్ చేసేవాడు. నో సుకు ఇది కాదు, ఇది రాదు డెఫినెట్గా ఈ కాంబినేషన్ ఇట్లా రాదు, ఇలా చేయొచ్చు అని. సడన్గా 1 వీక్ తర్వాత ఆయన వదిలేసి వెళ్ళిపోయారు వేరే సినిమాకి. నేను దేవా ఓ 2 రోజులు షూట్ చేయాల్సి వచ్చింది. ఎంత టెన్షన్ పడ్డామంటే గుర్తుందా, ఫ్రూట్స్ ఇచ్చే సీన్. దేవా అంటాడు, సార్ ఇంత పాయింట్ ఆఫ్ వ్యూ సార్ ఇంకా పోండు అంటాడు. అరే అంటే అంత పాయింట్ ఆఫ్ వ్యూ సార్ ఇంకా పోండు అంటాడు. ఏంటి ఇక్కడి నుంచి ఇక్కడ కెమెరా కదపడానికి నేను ఒకసారి బేసిక్స్ ఆలోచించుకున్నా. ఈ సినిమా ఏంటి ఇంత ఏదో కొంచెం కొత్త గొప్ప మ్యాథమెటిక్స్ చెప్పొచ్చున్నాం కదా, ఉన్నవి 4 లెన్సులు, దీనికోసం ఇంత టెన్షన్ పడుతున్నావు. ఓకే దీస్ ఆర్ ఓన్లీ యాక్సిస్, ఇంత మించే ఉంటుంది. అరే నువ్వు అలా ఉండి పక్కన పెట్టు, కెమెరా ఇక్కడ పెట్టు, కెమెరా పెట్టు అని. దెన్ ఐ స్టార్టెడ్ ద డైరెక్షన్. యాక్చువల్ డైరెక్షన్ అక్కడ స్టార్ట్ అయింది నాది. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ యువర్ లవ్. అండ్ దేవా, అప్పుడు దేవా కూడా చాలా సపోర్ట్ చేశాడు, ఆర్టిస్ట్ పొజిషన్ ఇవ్వడం కానీ అది కానీ. థ్యాంక్ యూ దేవా, ఉన్నాడు లేడు ఇక్కడ. అండ్ తర్వాత కొంత క్లాష్ తను విజయ్ చేశాడు, విజయ్ చక్రవర్తి చేశాడు. విజయ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్, చాలా చాలా సపోర్ట్ చేసావు ఆ టైంలో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శంకర్ మాస్టర్, నాకు తెలుసు చాలా జోకులు ఉండే నా మీద. ఆ జోకులు ఏంటి ఒకసారి చెప్పొచ్చు కదా. నేను ఏదో ప్రియరాగం చేస్తున్నప్పుడు మాట్లాడితే ఒక మాంటేజ్ కోసం కొబ్బరికాయలు తీసుకొచ్చేవాడిని, వీటితో చేద్దామని. వీళ్ళిద్దరు నవ్వుకునేవారు బాగా. లేదా రింగులు పట్టుకొచ్చేవాడిని. సో ప్రతిదీ రకరకాల మాంటేజ్ తీసేయాలని చెప్పి. ఇంకా చాలా మాంటేజ్, ఒక 60, 70, 100 మాంటేజ్ ఉండేవేమా, ఒక 100 మాంటేజ్ ఉండేమో. తీస్తూనే ఉండేవాళ్ళం అవన్నీ. వీళ్ళిద్దరు నవ్వుకుంటుండేవారు బాగా, నన్ను ఏడిపిస్తుండేవారు. సీరియస్ కదా వీళ్ళిద్దరిని. రత్నవేల్ గారు శంకర్ సీరియస్ కదా, నన్ను ర్యాగింగ్ చేసేవారు, గుర్తుంది నాకు. అండ్ నిక్కీ, థ్యాంక్ యూ నిక్కీ, థ్యాంక్ యూ లాస్ట్ స్టెప్ మూమెంట్ కోసం. ఇంకో విచిత్ర విషయం చెప్పాలి. సో రాజు గారికి నాకు ఇంకో గొడవ అయింది. ఎందుకంటే నాకు కంపల్సరీ ఆ మాంటేజ్ చెప్పాను కదా, మాంటేజ్ తీయాలి. పైన వాటర్ పడుతుంది, ఆమె డాన్స్ చేస్తుంది, కింద వాటర్ పడుతుంటే కింద హీరో నిలబడ్డాడు. ఆ మాంటేజ్ లేకుండా సినిమా రిలీజ్ చేస్తాం అని అంటే నో చాలా ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నావు, నెంబర్ ఆఫ్ డేస్ కొత్త సినిమాకి ఇంత చేసిన లేదని ఆయన మీరు ఇద్దరం తిట్టుకున్నాం ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. మీరు దగ్గర నుంచి నువ్వుకి వెళ్ళిపోయాను నేను, కోపం వచ్చేసి. ఏంటైతే నువ్వు ప్రొడ్యూసర్ అయితే ఏంటి అలా వెళ్ళిపోయాను అంటే నేను ఇవ్వను, అది ఇద్దరు కేకలు వేసుకుంటున్నాం. అది సడన్గా కాలు పెట్టేసుకున్నాం. ఇప్పుడే కదా నువ్వు అరిచాడు కాలు పెట్టినట్టే. సార్ ఒక్కరోజు షూట్ ఇవ్వండి సార్, ఆ మాంటేజ్ మిస్ అయిపోతున్నా నేను. అలాగే నిక్కీ ఒక స్టెప్ చెప్పాడు, చాలా బాగుంది, అది విల్ డూ సంథింగ్ సార్ అంటే ఇంకా నవ్వేసుకుని సరే చేసుకో అని ఇచ్చేసారు 1 డే. సో దట్ 1 డే ఆ మూమెంట్ అంత సెన్సేషన్ అయింది నిక్కీతో. సో సమ్టైమ్స్ ఏమంటానంటే, మీరందరూ అనుకుంటారు ఒక డైరెక్టర్ అంటే చాలా పొగరుగాను లేదంటే వాడు చాలా అసలు చెప్పింది వినంట. నేను సినిమా బిగినింగ్ కొత్తలో ఇదే ఆలోచించినవాడిని, నా వెనకాల అన్నీ వినేవాడిని. మణిరత్నం ఒక రోజు షూటింగ్ క్యాన్సిల్ చేశారంట, మనం కూడా క్యాన్సిల్ చేయాలి. కృష్ణవంశీ గారు 49 టేక్ చెప్పండి, మనం 50 టేక్స్ చేయాలి. సో వెనకాల చూసేవాడిని, వెనక్కి తిరుగుతాయి. ఈ షాట్ వచ్చిన వెంటనే ఒక మణిరత్నం కనిపించేవారు, ఇటు కృష్ణవంశీ గారు కనిపించేవారు. సో ఐ ఫీల్ లైక్ ఒక్కొక్కరు అంటే కథలు వింటుండేవాళ్ళం కదా. ఇంకో రామ్ గోపాల్ వర్మ అసలు ఫోనే చేయడంట, ఆర్టిస్ట్ చేయకుండా ఇలా బుక్ చదువుకుంటాడంట, ఎస్ అంటాడంట, మనం కూడా అలా చేయాలి. సో ఇవన్నీ రిపీట్ అవుతుండేవి. ఎందుకు చెప్తున్నాను ఇది, మిస్ అయిపోయాను. ఎందుకు చెప్తానంటే డైరెక్టర్స్ అందరికీ సో చాలా కాంప్రమైజ్లు ఉంటాయి. నేను రాజు గారి కాళ్ళు కనీసం 3 సార్లు పట్టుకుని ఉంటా సినిమా మొత్తం మీద. అంటే అంత జాగ్రత్త కూర్చున్నారా మీరు అంటే అంతే. సో మీరు అందరూ ఏమనుకుంటారంటే చాలా పొగరుగా సుకుమార్ అంటే ఏం అవడం లేదు. నేను చాలా కాంప్రమైజ్ అవుతాను. కేవలం ప్రోట్ నాకు రావడం కోసం కాంప్రమైజ్ అవుతాను. నా ప్రోట్ రావడం కోసం కొంచెం కోపంగా బిహేవ్ చేస్తాను. ఇది కేవలం సినిమా కోసం మాత్రమే. ఒకసారి నిజంగా కూడా కోపం రావచ్చు, దాన్ని సర్దుకుంటాను. సో అంటే డైరెక్టర్స్ అందరూ వచ్చే అసిస్టెంట్ డైరెక్టర్లు అందరికీ ఒక సందేశం ఏంటంటే, పైకి మీ అందరూ ఇలా కనిపించవచ్చు కానీ చాలా కాంప్రమైజ్లు ఉంటాయి, చాలా కష్టపడి ఉంటాం, చాలా బాధపడి ఉంటాం, చాలా తిట్లు తిని ఉంటాం, చాలా ఇన్ఫీరియర్గా బతుకుంటాం. సామాన్య మానవులలాగా మీరు చూడరు. ఒక కూలివా అంటే అఫ్కోర్స్ అలా మాట్లాడకూడదు, అట్లా అందరిలా బిహేవ్ చేస్తుంటాం. సో అది బట్టి గుర్తుంచుకోండి. మీరు పైకి చూసి మీరు మనం మోసపోకండి అని చెప్తున్నాను, చెప్పడం కోసం.
అరే వేణు థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. ఈ డైరెక్ట్గా వచ్చిన ఎస్టిమేట్ వస్తాను, నువ్వు నేను లేకపోతే నువ్వు చేయలేమన్నాడు వీడు, అంతే వీడు వచ్చేసి. వేణుగాడు, అలాగే భాస్కర్ కూడా అక్కడ ఉంటే నువ్వు వచ్చేసారా అని భాస్కర్ అని రమ్మని. సో ఇట్స్ లైక్ వెరీ బిగ్ టీమ్. ప్రతిదీ సురేష్, పెద్ద ప్రసాద్, అందరూ నా అసిస్టెంట్లు అందరూ పేరు పేరున ఎవరైనా మర్చిపోతే అందరూ డైరెక్టర్లు అయ్యారు. వాసు, అరే వాసుగాడు ఏడి, జోష్ వాసుగాడు, అప్పుడప్పుడు హాయ్ చెప్పరా, వస్తావా పైకి, రావు కదా, రా పర్లేదు రా. సో వాసుగాడు ఏంటంటే మా ఇద్దరు గొడవలు అయితే మధ్యలో అనమాట. రాజుగారు అలా కాదండి, వాడికి ఏదో విజన్ ఉంది అని ఈడు అడ్జస్ట్ చేయడు మధ్యలో మీడియేటర్గా. సో ఇట్స్ లైక్ సో అంటే అందరినీ చూస్తుంటే అందరూ డైరెక్టర్లు అయ్యారు, చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అరే అలా ఎక్కలేవరా ఎప్పుడు. సో వాసు, హరిప్రసన్న రా నువ్వురా, ఎందుకంటే ఈయన జడ్జి అప్పుడు కథ చెప్తున్నప్పుడు ఏంటి వేమ నేను కథ రాస్తుంటే ఈయన ప్రతి సీన్ బాగుందా లేదని చెప్పేవాడు, వీళ్ళుంటేనే కూర్చొని రాశాం. రవి ఉన్నాడా, వేణు అంటే టీం అందరూ వస్తే బెటర్. ఒక్కసారి నా అసిస్టెంట్ టీం అందరూ వేణు, సురేష్, ఎవరెవరు వచ్చారు, వేమ, రవి. సో పేరున చెప్పాలంటే అక్కడ మిస్ అయిపోతే అభినయ, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు డాన్స్ చేసే వరకు నేను నమ్మలేదు, నాకు తెలుసు నువ్వు కోపంగా చూసావు ముందు నన్ను కదా, ఇప్పుడే కోపం ఉంది నీకు. నేను వేరే పెద్ద హీరోని ఊహించుకున్నా, రాజు గారు అమ్మాయికి బిజినెస్ క్లాస్ టికెట్ వేయాలని చెప్పి ఆప్ చేశారు అమ్మాయిని. తెలుసులేండి మాకు, సీరియస్గా డార్లింగ్, నేను ఒక పెద్ద హీరోయిన్ని ఊహించుకుంటే ఆయన బిజినెస్ క్లాస్ టికెట్ కోసం అమ్మాయిని క్యాన్సిల్ చేశారు. కానీ అంతకన్నా పుష్పక విమానంలో ఈ అమ్మాయి వచ్చింది. షీ సో బ్యూటిఫుల్. వచ్చాక ఒక మూమెంటేగా నాకు అర్థమైంది, కళ్ళు తిరిగిపోయాయి, నాకు కావాల్సింది టాలెంట్ అని. అంత అద్భుతంగా చేసింది. ఇప్పుడు నువ్వు డాన్స్ చేస్తుంటే ఆయన ఎంత ముచ్చడిపోతున్నాడు బన్నీ గారు, యూ నో దట్. సో ఇప్పటికి కూడా అదే గ్రేస్ ఉంది, ఎంత అద్భుతం చేసావంటే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ అరవింద్ సార్, నేను చెప్తాను కదా, ఎవరిని నాకు బిగినింగ్లో తెలిసేది కాదు, లెక్చర్గా చేసి వచ్చాను. నాకు 2000 మంది స్టూడెంట్స్, ఎగ్జాగరేషన్ మేబీ 1000 or 1500 వాట్ ఎవర్. 1500 ఉంటారా బుచ్చి, ఉంటారా కాలేజీలో, మన కాలేజీలో ఈజీగా ఉంటారు. లాంగ్ టర్మ్ వాళ్ళు అందరూ పొద్దున్న లేస్తే అక్కడ నిలబడితే వస్తే అందరు గుడ్ మార్నింగ్ సార్ అండి. ఇక్కడ నేను వస్తే సూట్ కేసు మోయాలి, అందరికి గుడ్ మార్నింగ్ చెప్పాలి. సో అయినా సరే ఆ లెక్చర్ బుద్ధి పోలా. ఒకసారి నేను సెట్లో కూర్చున్నాను, షూటింగ్ చేస్తున్నాను, అరవింద్ గారు వచ్చారు. ఆయన ఎంత తీసుకుంటారు, వచ్చారు. నేను రిలైజ్ అవ్వాలా, అతనికి ఇలా గోకుతున్నారు, కాల్తీ అని. అంటే నేను కాలు మీద కాలేసుకున్నాను అనమాట, అరవింద్ గారు ఎదురుకుండా. సార్ ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. అంటే ఆ తర్వాత బన్నీ మాట్లాడుతూ ఉంటాడు, అప్పుడు గ్రావిటీ అని పదవి ఉపయోగిస్తుంటాడు. మీ గ్రావిటీ అంటే తర్వాత తెలిసింది. అవును సార్, అవును. అది కాదు కానీ సార్, కొంచెం అలాంటిదే. సారీ సార్. రత్నాలు గారు ఇలా అనేవారు నన్ను, కొంచెం ఆ విషయంలో కూడా బ్రదర్ హెల్ప్ చేశారు. అంటే చాలా విషయాలు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, వాళ్ళతో ఇలా బిహేవ్ చేయాలనేది. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ బ్రదర్. అండ్ ఇంకెవరు, అరే హన్షిత, బాగా ఆడుకున్నాడు కదా మన ఇద్దరం, ఎక్కడికి వెళ్ళాం మిగతా కలిసి వెళ్ళేవాళ్ళం. నా పక్కనే ఉండేది. ఎక్కడ మనం తిరుపతి వెళ్ళాం, మనతో కలిసి వెళ్ళేవాళ్ళం. నడిపించేదా నిన్ను? నేను కూడా ఆశీష్ ఖండ్ అయితే నేను మోసాను కూడా, ఎత్తుకుని మోసా, వాడి బండగా వెళ్ళిపోతుంటే. సో అండ్ బబ్లు, థ్యాంక్ యూ బబ్లు. చిత్రం సీను లాస్ట్ మినిట్లో వచ్చేసావు. అండ్ ఎవరైనా మిస్ అయిపోయినా పేరుపైన చెప్పాలి, ఇప్పుడు ఏదో మాట్లాడుకుని కూడా చాలా మిస్ అయిపోయాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ కూడా మా టీం అందరూ, వేమ, లవ్యరా, రవిబాబు, థ్యాంక్స్. వీడి 10,000తోనే నేను స్టార్ట్ చేస్తా కథ స్టార్ట్ చేయడం. వీడికి ఉన్న 10,000 ఉంది బ్యాంకులో, నీకేం కావాలని అని చెప్పి ఆ 10,000 క్యాష్ తీసుకొచ్చి ఇలా ఇచ్చేసాడు మాకు, అంతే. ఆడు సంపాదించుకుంటే 10,000. ఆ టైంలో 10,000 ఇస్ ఎ వెరీ బిగ్ మ్యాటర్. అండ్ హరిప్రసాద్ అన్నయ్య వీళ్ళింట్లోనే, మాకు రూమ్ లేదు కాబట్టి తనే ఫుడ్ అన్నీ రూమ్లో కూర్చోబెట్టి మా ఇద్దరిని, అరే ఇది కాదురా అది కాదురా అని చెప్పి లైక్ ప్రతి సీను జడ్జ్ చేస్తూ ఇలా చేయాలి అలా చేయాలని. తన సినిమాలో చాలా ఎక్కువ ఉండేది, మాకన్నా చాలా ఎక్కువ, ప్రతి సినిమా చూసేవాడు తను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అండ్ వాసుగా వీడికే చెప్పే ఫస్ట్, తర్వాత కథ చెప్తే రాజుగారు
నీకు సురేందర్కి చెప్పినట్టుగా సూర్యులందరికీ ఒక్క నిమిషం చెప్పేస్తాను, మీకు బోర్ కొడితేమో. రాజుగారు చెప్పాను, రాజుగారు కొంచెం ఈడేదో కొంచెం బ్రోకర్లా ఉన్నాడు అని కాదు, కానీ ఇది చెప్తున్నాడు బాగుంది సుకు, అద్దరిపోయింది, కానీ ఈ కథ చాలా క్రిటికల్గా ఉంది, నేను ఆలోచించుకుంటా అన్నారు. నేను ఒకసారి ఆలోచించుకున్నాను. సో మార్నింగ్ వీళ్ళిద్దరికి చెప్పా, వీళ్ళకి సూరికి మన మీరం చెప్పాను అప్పుడు. సో వీళ్ళు సపోర్ట్ చేశారు ఆ విధంగా. అంటే అప్పుడు రాజుగారు వచ్చి వీళ్ళు అడిగారు ఎలా ఉంది అంటే బాగుంది సార్ అంటే అఫ్కోర్స్ ఇమీడియట్ డెసిషన్ అనుకోండి. సో థ్యాంక్ యూ. నేను ఎప్పుడు సరిగా బాగా మాట్లాడుతున్నానో లేదు తెలియదు కానీ ఫినిష్ చేస్తా. నీకేమైనా మిస్ చేశానా? ఏమైనా మిస్ చేశానేమో కాదని అని. అండ్ మధు గారు, ముఖ్యంగా మధు గారికి చెప్పాలి. అలాగే మాతాడి వెంకటేష్ గారు రాలేదు. మాతాడి వెంకటేష్ గారు అన్నారు ఒక మాట, అరే నువ్వు కొత్త డైరెక్టర్ కొన్ని అనిపించట్లా, పాత డైరెక్టర్లాగా ఏ క్లోజప్ వాళ్ళతో అదే క్లోజప్ తీస్తున్నావు అన్నారు. ఆ మాట ఎందుకు గుర్తొస్తుంది సార్ ఇప్పటికి, నేను అలా తీయట్లా ఇప్పుడు నేను. ఎందుకంటే అప్పుడు ఫిల్మ్ కాబట్టి ఈ క్లోజప్ అంటే ఈ క్లోజప్పే తీసేవాళ్ళం. ఇప్పుడు డీజిల్ కాబట్టి రోల్ చేస్తూనే ఉన్నాం. అప్పటికి ఎక్కువ రోల్ చేసేవాడిని, కానీ ఆయన నువ్వు కరెక్ట్గా తీసావు, ఇది ఈ క్లోజప్ ఈ క్లోజప్ తీసావని ఎప్పుడు క్లోజప్ పెడదాం అనుకున్నా ఆయన మాట గుర్తొస్తుంది. ఈసారి కూడా సిన్సియర్గా మనం ఇలాగే తీద్దాం, ఎక్కువ వేస్ట్ చేయకుండా అనుకుంటాను, కానీ ఏదో తీసేస్తుంటాను. ఫ్రాంక్గా చెప్పాలంటే అదే చాలా డిసిప్లిన్గా చేసిన సినిమా ఆర్య. అండ్ థ్యాంక్స్ వెంకటేష్ గారు, ఆయన చాలా సపోర్ట్ చేశారు. ఎందుకు అంటే ఒక సినిమా చూసి రాజు గారు అది ఎలా ఉంది అంటే నా ఒక 1 వీక్ ఎడిట్ చూసి నువ్వు మర్చిపోయి ఈ సినిమా సూపర్ హిట్, ఈ కుర్రాడు చాలా బాగా చేస్తాడు అని చెప్పి చాలా ధైర్యం చెప్పారు. రాజు గారు కొంచెం డౌట్ అని కదా, ప్రొడ్యూసర్గా తెలుసుకోవాలి ఉంటారు కదా, తెలిసినప్పుడు. థ్యాంక్ యూ సార్ వెంకటేష్ గారు, లవ్ యూ సో మచ్. అండ్ చిరంజీవి గారు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అరవింద్ గారు పంపించారు చిన్న గారు నా టెస్ట్ కోసం కథ చెప్పడానికి. నేను అద్దం ముందు ఒక నెలలు ప్రాక్టీస్ చేశాను కథ చెప్పడానికి. ఎందుకంటే చిరంజీవి గారు అంటే అక్కడ చిరంజీవి గారిని చూస్తున్నాను అంటే మా ఊళ్ళో పెద్ద కథగా చెప్పున్నారు, చిరంజీవి గారి దగ్గరికి వెళ్తాడంట మాట్లాడతాడంట అని ఆ టైంలో. సో వెళ్తే ఆయన అరవింద్ గారు చెప్పారు నువ్వు 15-20 మినిట్స్ చెప్పాలి కదా, ఆయనకి అంత టైం లేదు అన్నారు. సేమ్ అందరిలాగే నేను కూడా వెళ్ళి సార్ అరవింద్ గారు చెప్పారు మీకు 20 మినిట్స్ అలా చెప్పమన్నారు, కానీ కథ చెప్తుంటాను మీరు ఎక్కడ బురుగుడితే అక్కడ ఆపేయండి అన్నాను. ఈ టెక్నిక్ ఎవరో చెప్పారు నాకు అప్పట్లో గుర్తులేదు. సో నేను కథ చెప్పడం మొదలు పెడితే ఆయన చాలా ఎంజాయ్ చేశారు. 3 అవర్స్ చెప్పాను కదా ఆయనకి, 3 అవర్స్ చెప్పాను. ఆయన నేను ఎంత షాక్ అయ్యానంటే మెగాస్టార్ మీరు ఊహించారు, ఆయన కథ చెప్పడం కోసం నెలలు అద్దం ముందు ప్రాక్టీస్ చేస్తుంటాను, ఎగ్జాగరేషన్ లేదు అంతకన్నా ఎక్కువ చేస్తుంటాను. ఆయన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఆయన కళ్ళు చూసి చెప్పారని చెప్పి నేను నా అద్దాన్ని చూసుకుంటాను, ఊహించుకుంటున్నా. ఆయన ఫేస్లో ఎప్పుడు చూడాలి, నేను చూడకుండా చెప్పేశాను. నేను తర్వాత నేను ఇలా అంటుంటే టీ గ్లాస్ వెళ్ళిపోతే టీ గ్లాస్ పక్కన పెట్టేవారు. ఇప్పటికి గుర్తు ఒక ఎలిఫెంట్ బొమ్మ ఉండేది అక్కడ, ఇలాంటి పడిపోతే నేను పట్టుకున్నారు. సో ఇట్లా అప్పుడు అరవింద్ సార్ ఫోన్ చేసి అరవింద్ చాలా బాగా చెప్పాడు ఎప్పుడంటే అటు నుంచి వాయిస్ అని పడగా నాకు అర్థమవుతుంది, తీగలడంటారా అనేది వచ్చినట్టుంది వాయిస్ సార్ మీరు. బికాజ్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఏ సినిమాకి అసిస్టెంట్గా చేయలేదు పెద్దగా. సో డెఫినెట్గా డౌట్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఆ మాట అన్నారు, ఈ సినిమా కెమెరా పాతి తీసిన హిట్టే తీ అన్నారు. థ్యాంక్ యూ సార్ చిరంజీవి గారికి. అండ్ పేరున ఏమన్నా మర్చిపోయినా అనుకోవద్దు, ఇంకో సందర్భం ఎప్పుడైనా వస్తే కనుక డెఫినెట్గా మాట్లాడతాను. లవ్ యూ సో మచ్. అను మెహతా, యా అసలు శిరీష్ గారు లక్ష్మి గారు. సో ఫస్ట్ డార్లింగ్ సపోర్ట్ చేసిన శిరీష్ గారు, ఈ విషయం మర్చిపోకూడదు. అది తర్వాత లక్ష్మణ్ గారు, ఇద్దరు. సో ఎప్పుడు ఇద్దరు కనిపిస్తుంటారు మమ్మల్ని ఎప్పుడు. రాజుగారు బికాజ్ రాజుగారి స్క్రిప్ట్ సైడు అడ్మినిస్ట్రేషను ప్రొడక్షన్ అని చూసుకుని ఉంటే మమ్మల్ని అందరినీ ప్యాంపర్ చేసేవారు. శిరీష్ గారు లక్ష్మణ్ గారు మా ఇద్దరిని ప్యాంపర్ చేసేవారు. మాకు కావాల్సిన అది తింటావా ఇది తింటావా ఇది చేసుకుంటావా ఇది తాగుతావా అని. థ్యాంక్ యూ సో మచ్ శిరీష్ గారు అండ్ లక్ష్మణ్ గారు, అండ్ లవ్ యూ ఆల్. అంటే ఇంకా నిన్నే మొన్న జరిగినట్టుంది ఇదంతా. ఇంకా నేను అసలు మీరు నమ్మరు, అందరికీ ఎలా ఉంటుందేమో, నోస్టాల్జియా కూడా లేదు, నిన్న జరిగినట్టే ఉంది. ప్రతి విషయం నాకు గుర్తుంది ఈ సినిమా సంబంధించి అన్నీ. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ సినిమా గురించి మాట్లాడడం మొదలు పెడితే అలా వెళ్తూనే ఉంటుంది. అందరికీ పేరున థ్యాంక్స్. ఇక్కడ ఈ రోజున ఇలా నిలబడ్డానంటే డెఫినెట్గా మీ అందరి సపోర్ట్ అండ్ మీ ఆశీస్సులు అనే మాట ఇప్పుడు వాళ్లే కానీ మొట్టమొదటిసారి వాడుతున్నా. డెఫినెట్గా మీ ఆశీస్సులు, మీ బ్లెస్సింగ్స్, మీ విషెస్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. ఇంతమంది ఇంత మాట్లాడిన తర్వాత
అందరి మీద అందరూ జోకులు వేసుకుని సరదాగా ఇంతమంది ఆ సినిమాలో స్టార్ట్ అయిన ఇంతమంది ఇవాళకి టాప్ పొజిషన్లో ఉండి దేశం అంతా గుర్తించేలాగా చేస్తుంటే ఆ సినిమా ఎనర్జీ వీళ్ళ ఎనర్జీ ఇవన్నీ కలిపి ఏదో ఒక డివైన్ ఎనర్జీ ఇవన్నీ తీసుకుని వెళ్తుంది అని అనిపిస్తుంది. ఆ ఎనర్జీ స్టార్ట్ అవడానికి ఎంతో కొంత ఆదిలో నేను ఉన్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నేను ప్రత్యేకంగా బన్నీని తర్వాత దేవిశ్రీ ప్రసాద్ని చిన్నోళ్ళగా వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చూస్తూ పెరిగారు. వాళ్ళు ఇవాళ దేశం అంతా తిరిగి వాళ్ళని చూస్తుంటే వాళ్ళ నాన్నగారు లేరు కానీ మేము ఎంత గర్వంగా ఫీల్ అవుతాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ.